ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఖమ్మంలో ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతున్న విషయం అందరికీ తెలుసు కదండి. మరి జూలై నెలలో మొదటి మంగళవారం అనగా 2వ తారీఖు, జూలై 2వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి కృష్ణ ఫంక్షన్ హాల్లో కాదు, కృష్ణ ఫంక్షన్ని మార్చేసాము. అనేక మంది ప్రజలు రావడం మరి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మరి ఈ నెల నుంచి, జూలై నెల నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని రామ్లీలా ఫంక్షన్ హాల్ కల్వరి టెంపుల్ ఎదురుగా గాంధీ చౌక్, ఖమ్మం బైపాస్ రోడ్, ఖమ్మంలో జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని, సమాచారాన్ని అందరికీ తెలియచేయండి. అనేక మంది తరలిరండి. దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. దైవ సేవకుడి ద్వారా దేవుడు అనేక మంది ప్రజల కన్నీటిని దేవుడు తుడుస్తూ ఉన్నారు. మీరు ఆత్మీకంగా మిమ్మల్ని నడిపించడానికి, ప్రోత్సహించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఆమెన్. ఎన్ని సమస్యలు ఉండి ఆ సమస్యలతో పోరాడుతూ చాలా ఆత్మీకంగా పడిపోయిన పరిస్థితి ఏమో, కానీ ఆ సమస్యలు గొప్పవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ఆమెన్. ఆయన వైపు చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు మీ జీవితంలో జరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఈ స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్నారు. తప్పక పాల్గొండి, దైవ దీవెనలు పొందండి. అనేకులకు మరి సమాచారాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మర్చిపోకండి, కృష్ణ ఫంక్షన్ హాల్ కాదు, రామ్లీలా ఫంక్షన్ హాల్, కల్వరి టెంపుల్ ఎదురుగా, ఖమ్మం బైపాస్ రోడ్, గాంధీ చౌక్, ఖమ్మం. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రభు అద్భుతమైన రీతిలో ప్రతి ఉదయం మనందరితో మాట్లాడుతున్నారు, అనేకమైన విషయాలు నేర్పిస్తున్నారు. ప్రాముఖ్యంగా మరి ఈ పరిశుద్ధ దినమున దేవుడు తన ప్రత్యేకింపబడిన మాటల ద్వారా మనల్ని కూడా బలపరుచునే ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? జెఫ్నియా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగిన అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, జనులందరి దృష్టికి మంచి ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును అని దేవుడు మాట్లాడుతున్నారు. ఏ విషయంలో బాధపడుతున్నారు? అనవసరమైన మాటలు అనేకులు మీ పైన అంటున్నారని, లేకపోతే అనేకుల ఎదుట మీరు తలదించుకునే వారిగా మీ జీవితం ఉందని చాలా విధమైన వాటిలో బాధపడుతున్నారా? అయ్యో, నా జీవితం ఏంటి ఇలా ఉంది, ఎందుకు నా బ్రతుకు ఇలా ఉంది, అన్ని విషయంలో సరిగ్గానే ఉన్నాను కదా, అన్ని విషయాలలో దేవుడు చెప్తున్న మాటలు వింటున్నాను కదా, ఇంకా ఎందుకు నా జీవితం ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నారా? నేను ఎప్పుడు దీవించబడతానని ఎదురు చూస్తున్నారా? ఇదిగో ఈ వాగ్దానం మీకే. ఇదిగో ఈ వాగ్దానం ద్వారా తిరిగి దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. జనులందరి ఎదుట, ఎవరి ముందైతే అన్యాయపు తీర్పును మరి మీరు పొందుకొని అన్యాయముగా చాలా సార్లు బాధపడుతూ తలదించుకునే స్థితిలో ఉన్నారు కదా, ఇదిగో వారి ఎదుటనే దేవుడు మీ తలెత్తబోతున్నారు. మంచి పేరును, ఖ్యాతిని తీసుకొని రాబోతున్నారు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. దేవుడు మన పక్షాన నిలబడే దేవుడే ఉన్నారు. మన పక్షాన ఉండి ఆయన యుద్ధం చేసే దేవుడే ఉన్నారు. ఎన్ని విషయాల్లో మనం నిరుత్సాహపడుతున్నా ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నారు. ఎందరూ బాధ పెడుతున్నా ఆయన మరి అన్ని విషయాల్లో మరి ఆయన మనల్ని చూస్తూ ప్రతి విషయాన్ని బట్టి ఆయన కూడా బాధపడుతున్న దేవుడై ఉన్నారు. అందుకనే దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు వదిలిపెట్టరండి. సమయము చూసుకొని తగిన సమయంలో, తగిన కాలమందు ఎవరి ముందైతే తలదించుకున్నామో ఇదిగో వారి ఎదుటనే వారు ఊహించినంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ముందుకు వెళ్ళండి. దేవుడు గొప్ప కృపను చూపించబోతున్నారు. ఎవరి ముందైతే మీ తలలు దింపబడ్డాయో మీ తలలు లేవనెత్తబడబోతున్నాయి. మంచి పేరు, ఖ్యాతిని దేవుడు తీసుకొని రాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఉందాం. బిడ్డలు లేరని, వివాహాలు జరగట్లేదని, ఇంకా నీ బ్రతికింతే, లేకపోతే ఉద్యోగం లేదని, ఇలా అనేకమైన అవమానాలు, లేకపోతే మన పరిస్థితి బాగాలేదని ఎంతో మంది నిందలు వేశారు కదా. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో చక్కని మాటలు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము
ప్రభా చేయును గాక, బ్లెస్ చేయండి. ఎవరి తలలైతే దింపబడ్డాయో ప్రతి తలలో ఎత్తబడిన గాక, మంచి పేరు ఖ్యాతిని తీసుకొచ్చే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో మీ మాటలు పట్టుకొని ముందుకు వెళ్తున్నారో ప్రత్యేకింపబడి వారి జీవితంలో ఈ మాటలు నెరవేర్చబడిన గాక, మీ వాగ్దానం నెరవేర్చబడిన గాక, బ్లెస్ చేయమని వేడుకున్నాం. బాధలు ప్రభా, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, భయంకరమైన పోరాటాలు, ప్రతి కష్టాల నుంచి మీరు విడిపించి మా పిల్లలందరినీ కాపాడండి, సహాయం చేయండి. మీరు తోడుగా ఉండండి. మీ పాదాలు పట్టుకున్నప్పుడు, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాడుగా సహాయం చేయండి. ఎంతమంది తలదించుకున్నారు మరి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగిస్తూ బ్లెస్ చేయమని, మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు కలగచ్చండి. సమాధానం, సంతోషం కలగచ్చండి. ప్రాముఖ్యంగా పరిశుద్ధంగా సమస్తమైన విషయాల్లో మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించట, కృప చూపించటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, మినిస్ట్రీని, వారు చేస్తున్న పరిచర్యలో అలానే ప్రతి ఒక్కరిని మీరే ఇంకా నడిపిస్తూ బ్లెస్ చేయమని, బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.